పెళ్లిపై ఒక వారం రోజులుగా సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది. జీవీకే మనవరాలు అయిన శ్రేయా భూపాల్తో ఎంగేజ్మెంట్ అయినప్పటికీ అది పెళ్లి దాకా వెళ్ళలేదు. ఈ తరుణంలో అఖిల్కి వెంకటేష్ కూతురుతో వివాహం జరగబోతుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై రెండు కుటుంబాలు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే అఖిల్ తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మనంతో అక్కినేని ఫ్యామిలీకి మంచి విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్తో అఖిల్ ఈ సినిమా చేస్తున్నాడు. నాగార్జున కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళినా మీడియా నుండి ఎదురవుతున్న మొదటి ప్రశ్న అఖిల్ పెళ్లి ఎప్పుడని. దీనితో ఆ ప్రశ్నతో వారు విసుగు చెంది సమాధానం కూడా చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. అయితే ఇదిలో ఉండగా సమంత ఈ విషయంపై కొంతమేరకు స్పందించింది. సుకుమార్ రైటింగ్స్ పేరుతో సుకుమార్ చిన్న చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కుమారి 21F సినిమాని నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు దర్శకుడు అనే సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పాటలు సమంత చేతుల మీదుగా విడుదల చేశారు. సుకుమార్ రంగస్థలం సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో దర్శకుడు సినిమా యూనిట్ అంతా రంగస్థలం సినిమా షూటింగ్ లొకేషన్స్కి వెళ్లి అక్కడే పాటలను విడుదల చేయించారు. ఈ సందర్భంగా సమంతను మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. రంగస్థలం సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నారు. అఖిల్ పెళ్లిపై అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. పదే పదే అడుగుతుండడంతో శ్రేయా భూపాల్తో ఎంగేజ్మెంట్ జరిగిన మాట వాస్తవమేనని, తదుపరి జరిగిన సంఘటనలు మీకు కూడా తెలుసని తెలిపింది. వెంకటేష్ కూతురుతో అఖిల్ పెళ్లి విషయమై వివరాలు అడగగా ఇవన్నీ మీడియాలో వస్తున్న పుకార్లేనని, త్వరలో అఖిల్ పెళ్లి గురించి నాగార్జున స్పష్టం చేస్తారని తెలిపింది.